హలో గైస్, నా వీడియోలను చూస్తూ నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వెలుగుల దీపావళి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో మరింత సంతోషాన్ని, సిరి సంపదలను నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దీపావళి రాత్రి ఆ వెలుగుల మధ్య మన స్టాక్ మార్కెట్ ఒక గంట పాటు ఎందుకు తెరుచుకుంటుంది? అసలు ఆ ఒక్క గంట ట్రేడింగ్ వెనుక ఒక వేల సంవత్సరాల చరిత్ర, ఒక విచిత్రమైన నమ్మకం, కోటాను కోట్ల ఆశలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ రోజు మనం ఆ దీపావళి యమజాలం, ముహూర్త్ ట్రేడింగ్ వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణం ప్రారంభిద్దాం. అసలు ముహూర్త్ అనే పదానికి అర్థం ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది శుభ సమయం లేదా మంచి గడియ అని అర్థం. పాతకాలంలో మన పూర్వీకులు ఏ పని ప్రారంభించాలన్నా తప్పకుండా పంతులు గారిని సంప్రదించి శుభముహూర్తం చూసుకునేవారు. అంతెందుకు, ఒక రైతు తన పొలంలో విత్తనం నాటాలన్నా, ఒక వర్తకుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఈ ముహూర్తం అనేది వారికి చాలా ముఖ్యం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ చరిత్ర పాతకాలపు వ్యాపారులతో ముడిపడి ఉంది. ఇది ఎలాగో చూద్దాం. దీపావళి అంటేనే మనకి పటాకులు, వంటకాలు గుర్తొస్తాయి కదా. కానీ వ్యాపారులకి దీపావళి అంటే కొత్త ఆర్థిక సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ. మీకు తెలుసా, గుజరాతీ, మరాఠీ వంటి వ్యాపార వర్గాలలో శతాబ్దాల నుంచి ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. దీపావళి రోజున తమ ఖాతా పుస్తకాలను మూసివేసి చోపడా పూజన అనే పూజతో కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? ఈ కొత్త పుస్తకాలలో మొదటి లావాదేవీని శుభముహూర్తంలో చేస్తే ఏడాది పొడుగునా వ్యాపారం ప్రాఫిటబుల్ గా ఉంటుందని వారి నమ్మకం. ఈ యొక్క పురాతన సాంప్రదాయాన్ని స్టాక్ మార్కెట్ కు వర్తింపజేస్తూ 1957 నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు 1992 నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఎంత అద్భుతమైన కలయిక కదా! సాంప్రదాయానికి, ఆధునిక ఆర్థిక వ్యవస్థకి మధ్య ఒక వారధి ముహూర్త్ ట్రేడింగ్. సరే అండి, మరి ఆ ఒక్క గంట ట్రేడింగ్ ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? ఇది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు. దీని వెనుక ఒక బలమైన నమ్మకం, ఒక గొప్ప సెంటిమెంట్ దాగి ఉన్నాయి. ఏమిటంటే, దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ శుభకార్యానికైనా ఆమె ఆశీస్సులుంటాయని నమ్ముతారు. ఇది కేవలం నమ్మకమే కాదు, చాలా మంది పెట్టుబడిదారులు, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ముహూర్త సమయంలో కొన్ని షేర్లు కొనుగోలు చేయడం ఒక శుభశకునంగా భావిస్తారు. మంచి ఫండమెంటల్స్ ఉన్న, భవిష్యత్తులో మంచి రాబడినిచ్చే కంపెనీ యొక్క షేర్లను ఎంపిక చేసుకొని వాటిలో ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. ఎందుకంటే ఆ ఒక్క గంట ట్రేడింగ్ సంవత్సరం అంతా వారి పెట్టుబడులకు శుభాన్ని చేకూర్చుతుందని వారి ప్రగాఢ విశ్వాసం. మన స్టాక్ మార్కెట్ లో సెంటిమెంట్ అనేది ఎంత బలమైనదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ ముహూర్త్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? ఇది చాలా ఆసక్తికరం అండి. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, గుర్తించుకోండి. ఇది ఒక పూర్తి స్థాయి నిజమైన ట్రేడింగ్ సెషన్. ఈ సమయంలో మీరు షేర్లను కొనుగోలు చేసినా, అమ్మినా ఆ లావాదేవీలన్నీ నిజమైనవే. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? వాటన్నిటికీ సాధారణ మార్కెట్ నిబంధనలు, సెంటిమెంట్ ప్రక్రియలు వర్తిస్తాయి. స్టాక్ ఎక్స్చేంజ్లు ఏం చేస్తాయంటే, ఇది ట్రేడింగ్ చేసే వారికి ఒక పండుగ వాతావరణం లాంటిది. చాలా బ్రోకరేజ్ సంస్థలు ఈ యొక్క రోజున తమ క్లయింట్లకు కొన్నిసార్లు బ్రోకరేజ్ లేకుండా ట్రేడింగ్ చేసే అవకాశాలను కూడా ఇస్తారు. ఎంత అద్భుతమైన మార్కెట్ కదా! ఇది పండుగను కూడా ఆర్థిక అవకాశంగా మారుస్తుంది. మరి ఈ ముహూర్త్ ట్రేడింగ్ లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ముందుగా మీకు డిమాట్ అకౌంట్ లేదా ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ ఒక్క గంటలో భారీ లాభాలు ఆశించడం అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ తక్కువ సమయం తెరిచి ఉంటుంది కాబట్టి, మార్కెట్ లో వొలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఏం చేయాలి? చాలా మంది పెట్టుబడిదారులు చిన్న మొత్తాలను భవిష్యత్తులో మంచి వృద్ధిని సాధించగలవని నమ్మే స్టాక్లలో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారా? ఇది మీ మొదటి అడుగు వేయడానికి ఒక మంచి సమయం. కొన్ని మంచి కంపెనీల షేర్లను కొని మీ పెట్టుబడి ప్రయాణాన్ని శుభ్రంగా ప్రారంభించండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం సెంటిమెంట్ కోసం చేసే ట్రేడింగ్ మాత్రమే. లాభం నష్టం అనే సంబంధం లేకుండా మీరు నమ్మే కొన్ని షేర్లను కొనుగోలు చేసి ఈ సాంప్రదాయంలో భాగస్వామ్యులు అవ్వండి.
మంచిది కదా. ఒక పండుగ రోజు మనం డబ్బును పెట్టుబడి పెడుతున్నామనే ఒక భావన. సో మొహరత్ ట్రేడింగ్ అంటే ఒక ట్రేడింగ్ సెషన్ మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం. ఇది భారతీయ సంస్కృతి, నమ్మకాలు మరియు ఆధునిక ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక అద్భుతమైన సంగమం. మీరు చూశారు కదా, చరిత్ర నుండి నేటి వరకు ఈ మొహరత్ ట్రేడింగ్ మన పూర్వీకుల నమ్మకాలను, కొత్త సంపదలను సృష్టించాలనే మన ఆశలను ప్రతిబింబిస్తుంది. ప్రతి దీపావళికి స్టాక్ మార్కెట్ కూడా ఒక కొత్త ఆశతో, కొత్త వెలుగులో తెరుచుకుంటుంది. మరి మీరు ఈ దీపావళికి మొహరత్ ట్రేడింగ్ లో పాల్గొంటున్నారా? ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొహరత్ ట్రేడింగ్ లో పాల్గొంటున్నారా లేదా అని కామెంట్లలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.